ఓం శాంతి విసిడి నంబర్ 1330 బొంబాయి ఫరూఖాబాద్. वाणी चल रही थी. వాణి నడిచింది. 9/11/68 9/11/68 दूसरे पेज के मध्य రెండవ పేజీ యొక్క మధ్యాది. बात चल रही थी. విషయం నడిచింది. एक बाप के सिवाय दूसरी कोई तरफ बुद्धि न जाए. ఒక్క తండ్రి తప్ప బుద్ధి ఎటువైపుకి వెళ్ళకుండా. इसमें बड़ी मेहनत की बात है. దీనిలోని చాలా కష్టం యొక్క విషయం. सिर्फ एक बाप की ही याद रहे. కేవలం ఒక్క తండ్రిదే స్మృతి ఉండాలి. और ये देह भी याद ना आए. మరియు ఈ శరీరం కూడా గుర్తుకు రాకూడదు. ये अवस्था तुम्हारी पिछाड़ी को होगी. ఈ అవస్థ మీది అంతిమంలో అవుతుంది. अभी दिन प्रतिदिन जितना याद की यात्रा को बढ़ाते रहेंगे, ఇప్పుడు రోజుకు ప్రతిరోజు యాది యొక్క యాత్రని ఎంత పెంచుకుంటూ వెళ్తామో उसमें तुम्हारा कल्याण ही है. దానిలోని మీ యొక్క కళ్యాణమే అయ్యింది. जितना याद में रहेंगे ఎంత స్మృతిలోని ఉంటారో उतना ही तुम्हारी कमाई होगी. అంతే మీ యొక్క సంపాదన అవుతుంది. अगर ये शरीर छोड़ दिया ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెట్టేసినట్లయితే फिर तो ये कमाई हो ही नहीं सकेगी. అప్పుడు ఈ సంపాదన అవ్వలేదు. जा करके छोटा बच्चा बनेंगे, వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాము. तो फिर कमाई क्या करेंगे? అప్పుడు మరి సంపాదన ఏం చేస్తారు? भला आत्मा ये संस्कार ले जावेगी. భలే ఆత్మ ఈ సంస్కారాన్ని తీసుకొని వెళ్తుంది. परंतु टीचर तो चाहिए ना. కానీ టీచర్ అయితే కావాలి కదా, जो फिर तुमको स्मृति दिलावे. ఏదైతే మీకు జ్ఞాపకాన్ని తీసుకొని రావడం కోసం, తెప్పించడం కోసం. ये बाप भी तुमको स्मृति दिलाते हैं. ఏమనంటే ఈ తండ్రి కూడా మీకు స్మృతిని ఇప్పిస్తారు, తెప్పిస్తారు. कि बाप को याद करो. ఏమనంటే తండ్రిని స్మృతి చెయ్యండి. ये बात सिवाय तुम्हारे और कोई को पता नहीं है. ఈ విషయం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. कि एक बाप की याद से ही हम पावन बनेंगे. ఏమనంటే ఒక్క తండ్రి యొక్క స్మృతి ద్వారానే మనం పావనంగా తయారవుతామని. वो तो गंगा स्नान को ही ऊंच मानते हैं. వారైతే గంగా స్నానాన్నే ఉన్నతం అనుకుంటారు. इसलिए गंगा स्नान करते ही रहते हैं. అందువలనే గంగా స్నానాన్ని చేస్తూ ఉంటారు. बाबा तो इन सभी बातों का अनुभवी है. బాబా అయితే ఈ అన్ని విషయాల యొక్క అనుభవి అయ్యారు. इसने तो गुरु भी बहुत किए हुए हैं. వీరైతే గురువుని కూడా చాలా మందిని చేసుకున్నారు. वो गुरु लोग स्नान करने जाते हैं पानी का. ఆ గురువులు నీళ్ళ స్నానాన్ని చేయడానికి వెళ్తారు. और यहाँ तुम्हारा स्नान होता है याद की यात्रा से. మరియు మీ యొక్క స్నానం ఇక్కడ అవుతుంది స్మృతి యొక్క యాత్ర ద్వారా. सिवाय बाप की याद के తండ్రి యాద తప్ప
तुम्हारी आत्मा पावन नहीं बन सकती। మీ ఆత్మ పావనంగా తయారవ్వలేదు. इसका नाम ये योग अर्थात याद की यात्रा। దీని పేరే అయ్యింది యోగం అనగా స్మృతి యొక్క యాత్ర. ज्ञान को स्नान नहीं समझना है, జ్ఞానాన్ని స్నానం అనేసుకోకూడదు. ये योग का स्नान है। ఇది యోగం యొక్క స్నానం. ज्ञान तो पढ़ाई है, జ్ఞానం అయితే చదువు అయ్యింది. योग जिससे पाप कटते हैं। యోగం దేని ద్వారానైతే పాపాలు కట్ అవుతాయో. तो ज्ञान और योग दो चीजें हैं। అయితే జ్ఞానం మరియు యోగం రెండు వస్తువులయ్యాయి. ज्ञान से पाप नहीं कटेंगे, జ్ఞానం ద్వారా పాపాలు కట్ అవ్వవు. याद से ही जन्म जन्मांतर के पाप भस्म होने हैं। యాద ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అవ్వనున్నవి. बहुत से बच्चों की ये पता ही नहीं है చాలా మంది పిల్లలకి ఇది తెలియనే తెలీదు. कि ज्ञान किसको कहा जाता है और योग किसको कहा जाता है। మరియు జ్ఞానం అని దేనిని అంటారో యోగం అని దేనిని అంటారో. ये दोनों अलग अलग चीजें हैं। ఈ రెండు వేరు వేరు వస్తువులయ్యాయి. पूछते हैं అడుగుతారు, अमृत बेले अगर हम मुरली सुनेंगे पढ़ेंगे అమృత వేళలోని ఒకవేళ మేము మురళిని చదివినట్లయితే వినినట్లయితే तो क्या बाप की याद नहीं रहेगी। అప్పుడేంటి తండ్రి యొక్క స్మృతి ఉండదా? बाप तो कहते हैं అయితే తండ్రి అంటారు, इस याद की यात्रा से ही तुम पावन सतो प्रधान बनेंगे। ఈ యాది యొక్క స్మృతి యొక్క యాత్ర ద్వారానే పవిత్రంగా అవుతారు. ఈ యాది యొక్క యాత్ర ద్వారానే మీరు పావనంగా మరియు సతో ప్రధానంగా తయారవుతారు. और बाप बहुत अच्छी रीति समझाते हैं। తండ్రి మంచి రీతిలోని అర్థం చేయిస్తారు. मीठे मीठे बच्चों, మధురాతి మధురమైన పిల్లలు, इन बातों को अच्छी रीति समझो, ఈ విషయాలని చాలా మంచి రీతిలోని అర్థం చేసుకోండి. भूलो नहीं। మరిచిపోవద్దు. क्योंकि इस याद की यात्रा से ही तुम्हारे जन्म जन्मांतर के पाप कटेंगे। ఎందుకంటే ఈ స్మృతి యొక్క యాత్ర ద్వారానే మీ యొక్క జన్మ జన్మాంతరాలు యొక్క పాపాలు కట్ అవుతాయి. बाकी ज्ञान तो पढ़ाई है, మిగతాది జ్ఞానం అయితే చదువు అయ్యింది, कमाई भी है। సంపాదన కూడా అయ్యింది. तो याद और ज्ञान दोनों अलग अलग चीज हैं। అయితే స్మృతి మరియు జ్ఞానం రెండు వేరు వేరు వస్తువులయ్యాయి. इनको कह दो ज्ञान और विज्ञान। దీనిని అనేసేయండి జ్ఞానం మరియు విజ్ఞానం. ज्ञान माना पढ़ाई, జ్ఞానం అంటే చదువు, विज्ञान माना योग अर्थात याद। విజ్ఞానము అంటే యోగం అనగా స్మృతి. तो दोनों में से किसको ऊंचे रखेंगे। అయితే రెండింటిలోని దేనిని ఉన్నతంగా పెడతారు? ज्ञान को ऊंचे रखेंगे व योग को। జ్ఞానాన్ని ఉన్నతంగా పెడతారా లేక యోగాన్నా? ये याद की यात्रा बहुत बड़ी है। ఈ స్మృతి యొక్క యాత్ర చాలా పెద్దది और इसमें ही मेहनत है। మరియు దీనిలోనే కష్టం ఉంది. स्वर्ग में तो तुम सभी जावेंगे, స్వర్గంలోనైతే మీరందరూ వెళ్తారు. सत्युग त्रेता स्वर्ग, సత్యుగం త్రేత స్వర్గం, त्रेता सेमी स्वर्ग है, త్రేత సేమీ స్వర్గం, సగం స్వర్గం. तो
तो वहाँ स्वर्ग में इस पढ़ाई के अनुसार जाकर के विराजमान होंगे। అయితే అక్కడ స్వర్గంలోని ఈ చదువు ఆధారంగా విరాజమానం అవుతారు. बाकी मुख्य है योद्ध की बात। మిగతాది అయ్యింది, ముఖ్యమైనది స్మృతి యొక్క విషయం. प्रदर्शनी अथवा म्यूजियम आदि में भी तुम ज्ञान समझाते हो। ప్రదర్శని లేక మ్యూజియంలోని కూడా మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. योग को तुम थोड़ा ही समझा सकेंगे। యోగం గురించి మీరు అర్థం చేయించగలుగుతారా ఏంటి? सिर्फ इतना कहेंगे अपन को आत्मा समझ बाप को याद करो। కేవలం ఇంత అంటారు, స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రిని స్మృతి చెయ్యండి. बाकी ज्ञान तो बहुत देते हो। మిగతా జ్ఞానం అయితే చాలా ఇస్తారు. तो बाप कहते हैं पहले पहले बात ही ये समझाओ। అయితే తండ్రి అంటారు, మొట్టమొదట మిగతాది ఇది అర్థం చేయించండి, విషయం ఇది అర్థం చేయించండి. कि अपन को आत्मा समझ परमात्मा बाप को याद करो। ఏమనంటే స్వయాన్ని ఆత్మ అనుకొని పరమాత్ముడిని స్మృతి చెయ్యండి. ये ज्ञान देने के लिए ही तुम चित्र आदि बनाते हो। ఈ జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే మీరు చిత్రాలు మొదలుగున్న వాటిని తయారు చేస్తారు. योग के लिए कोई चित्र आदि की दरकार नहीं है। యోగం గురించి ఏమి చిత్రాలు మొదలుగున్న వాటి యొక్క అవసరం అనేది ఉండదు. ये चित्र ఈ చిత్రాలు सभी ज्ञान समझाने के लिए है। అన్ని జ్ఞానాన్ని అర్థం చేయించడం కోసం. ज्ञान समझाने के लिए बनाए जाते हैं। జ్ఞానాన్ని అర్థం చేయించడం కోసం తయారు చేయటం జరుగుతుంది. अपन को आत्मा समझने से ही देह का अहंकार बिल्कुल टूट जाता है। స్వయాన్ని ఆత్మ అని అనుకోవడంతోనే దేహం యొక్క అహంకారం అనేది తొలగిపోతుంది. ज्ञान में तो जरूर मुख चाहिए वर्णन करने के लिए। జ్ఞానంలోనైతే తప్పకుండా ముఖం కావాలి, నోరు కావాలి వర్ణనని చేయడం కోసం. और योग की तो एक ही बात है, अपन को आत्मा समझ। మరియు యోగం గురించి అయితే ఒక్కటే విషయం అయ్యింది, స్వయాన్ని ఆత్మ అనుకొని बाप को याद करना। తండ్రిని స్మృతి చెయ్యడం. पढ़ाई में तो देह की दरकार है। చదువులోనైతే దేహం యొక్క అవసరం ఉంటుంది. शरीर बिगर कैसे पढ़ावेंगे। శరీరం లేకుండా ఎలా చదివించగలుగుతారు? और तुम पढ़ेंगे भी कैसे। మరియు మీరు చదవడం కూడా ఎలా చదువుతారు? पतित पावन बाप है तो उनके साथ योग लगाना पड़े। పతిత పావనుడు తండ్రి అయినట్లయితే వారితోటి యోగాన్ని పెట్టవలసి ఉంటుంది. परंतु ये बात भी कोई जानते नहीं है। కానీ ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. बाप खुद आकर के सिखलाते हैं। తండ్రి స్వయం వచ్చి నేర్పిస్తారు. मनुष्य मनुष्य को कभी योग सिखला ही नहीं सकता। మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ యోగాన్ని నేర్పించలేరు. तो बाप ही कहते हैं मुझे याद करो। అయితే తండ్రి కూడా అంటారు, నన్నే స్మృతి చెయ్యండి. कृष्ण नहीं कह सकते हैं कि मुझे याद करो। కృష్ణుడు చెప్పలేరు ఏమనంటే నన్నే స్మృతి చెయ్యండని. कोई भी गुरु आदि नहीं कह सकते मुझे याद करो। ఏ గురువులు మొదలుగున్న వారెవ్వరూ చెప్పలేరు నన్నే స్మృతి చెయ్యండని. क्यों नहीं कह सकते। ఎందువలన చెప్పలేరు? क्यों? స్టూడెంట్ ఏదో అన్నారు. क्योंकि सब देह अभिमानी है। ఎందుకంటే అందరూ దేహాభిమానిలు అయ్యారు. इसको कहा जाता है परमात्म ज्ञान। దీనిని అంటారు పరమాత్ముడి జ్ఞానం అని. वो परमात्मा ही ज्ञान का सागर है। ఆ పరమాత్ముడే జ్ఞాన సాగరుడు.
ये बड़ी समझने की बातें हैं, सभी को यही समझाओ। ఇవి చాలా అర్థం చేసుకునేటటువంటి విషయాలు. అందరికీ ఇదే అర్థం చేయించండి. कि बेहद के बाप को याद करो। ఏమనంటే బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి. वो बाप ही नई दुनिया स्थापन करते हैं। ఆ తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. रावण क्या चीज है రావణుడు ఏ వస్తువు ये भी कोई नहीं जानते। ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. बाप तो स्वर्ग की स्थापना करते हैं। తండ్రి అయితే స్వర్గం యొక్క స్థాపనని చేస్తారు. ये किसको पता नहीं है? ఇదెవ్వరికీ తెలీదు. फिर बताओ नरक की स्थापना कौन करते हैं? మరి చెప్పండి, నరకం యొక్క స్థాపన ఎవరు చేస్తారు? पुरानी दुनिया बदलती है तो जरूर नई दुनिया बनेगी। పాత ప్రపంచం మారినట్లయితే తప్పకుండా కొత్త ప్రపంచం తయారవుతుంది. ये तो समझते हैं। ఇదైతే అర్థం చేసుకుంటారు. कि अभी हजारों वर्ष जन पड़े हुए हैं। ఏమనంటే ఇప్పుడు వేల సంవత్సరాలు ఇంకా మిగిలి ఉన్నాయని. और जब हजारों वर्ष पड़े हुए हैं ఇప్పుడు మరి వేల సంవత్సరాలు పడి ఉన్నట్లయితే तो सत्युग में जाने की तात ही क्यों करें? మరి అప్పుడు సత్యుగంలోకి వెళ్ళేటటువంటి ఉబలాటం ఎందుకు ఉండాలి? తపన ఎందుకు ఉండాలి? वो तो ये समझते ही नहीं कि नई వారైతే ఇది అర్థం చేసుకోరు. दुनिया स्थापन होनी है। ఏమనంటే కొత్త ప్రపంచం స్థాపన అవ్వనున్నదని. तो हम भगवान को याद करें। అయితే మనం భగవంతుణ్ణి స్మృతి చెయ్యాలి. उनके तो ध्यान में भी नहीं है వారి యొక్క ధ్యాసలోని కూడా లేదు. तो वो ख्याल ही क्यों करेंगे? అప్పుడు వారు ఆలోచనే ఎందుకు చేస్తారు? वो भगवान को याद ही क्यों करें? వారు భగవంతుణ్ణే ఎందుకు స్మృతి చేస్తారు? तो ये भी तुम जानते हो परमपिता परमात्मा शिव भगवान तो एक ही है। అయితే ఇది కూడా మీకు తెలుసు, పరంపిత పరమాత్మ శివుడు భగవంతుడైతే ఒక్కరే. उनको हमेशा कहते हैं వారిని ఎల్లప్పుడూ అంటారు ब्रह्मा देवताय नमः विष्णु देवताय नमः। బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః. फिर पिछाड़ी में कह देते हैं शिव परमात्मा नमः। మళ్ళీ అంతిమములోని అనేస్తారు శివ పరమాత్మాయ నమః. 9/11/68 की वाणी का तीसरा पेज। 9-11-68 మూడవ పేజీ. तो पिछाड़ी में जो शिव परमात्मा नमः कहते हैं అయితే అంతిమములోని శివ పరమాత్మాయ నమః అని ఏదైతే అంటారో उसमें ऊंच से ऊंच कौन हुआ? దానిలోని ఉన్నతమైన వారెవరయ్యారు? वो ऊंच से ऊंच क्या है ये भी नहीं समझते। అది ఉన్నతమైనది ఏంటి అనేది కూడా అర్థం చేసుకోరు. अगर भित्तर ठिक्कर में है ఒకవేళ బిత్తర్ టిక్కర్లో ఉన్నట్లయితే तो फिर नमन काहे का? మరి నమన్ ఎందుకు? नमन तो ऊंच बुद्धि वाले को किया जाता है। నమస్కారం అయితే ఉన్నతమైన బుద్ధి వారికి చేయడం జరుగుతుంది. कुछ भी समझते नहीं है। ఏమీ అర్థం చేసుకోరు. ऐसे ही अर्थ रहे तो बोलते रहते हैं। అలాగే అర్థరహితంగా చెబుతూ ఉంటారు. यहाँ तो तुमको आवाज से परे जाना है। ఇక్కడైతే మీకు ధ్వని నుండి అతీతంగా వెళ్ళాలి. अर्थात निर्वाण धाम शांति धाम जाना है। అనగా నిర్వాణ ధామం శాంతిధామానికి వెళ్ళాలి. शांति धाम सुख धाम कहा जाता है। శాంతిధామం సుఖధామం అని అంటారు.
वो सुखधाम है, स्वर्गधाम। ఆ సుఖధామం అయ్యింది స్వర్గధామం. नरक को धाम नहीं कहेंगे। నరకాన్ని ధామం అని అనరు. दुखधाम कह सकते हैं। దుఃఖధామం అని అనొచ్చు. तो ये अक्षर बड़े ही समझने के सहज हैं। అయితే ఈ అక్షరాలు చాలా అర్థం చేసుకోవడానికి సహజమైనవి. क्राइस्ट से 3000 वर्ष पहले पैराडाइज था। క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు ప్యారడైజ్ ఉండేది, अर्थात देवी देवताओं का राज्य था। అనగా దేవీ దేవతల రాజ్యం ఉండేది. और अभी 2000 वर्ष क्रिश्चियन को हुआ। మరియు ఇప్పుడు ఇంకా 2000 సంవత్సరాలు క్రిస్టియన్కి అయ్యాయి. तो पूरे 5000 वर्ष हो जाते हैं। देवता धर्म होना चाहिए ना। అయితే పూర్తిగా 5000 సంవత్సరాలు అయిపోతాయి. మరి అప్పుడు దేవతా ధర్మం అనేది ఉండాలి కదా. अभी मनुष्यों की बुद्धि कुछ भी काम नहीं करती है। ఇప్పుడు మనుషుల బుద్ధి ఏమీ పని చెయ్యదు. जब कहते हैं 3000 वर्ष पहले पैराडाइज था, ఎప్పుడైతే అంటారో 3000 సంవత్సరాల ముందు ప్యారడైజ్ ఉండేదని, बाकी हुए 2000 वर्ष। మిగతావి 2000 సంవత్సరాలు ఉన్నాయి. तो क्लियर बात है ना। అయితే క్లియర్ విషయం అయ్యింది కదా. परंतु ड्रामा के राज को न समझने के कारण కానీ డ్రామా యొక్క రహస్యాన్ని తెలుసుకోలేని కారణంగా कितनी प्लानिंग आदि करती रहती है। ఎన్ని ప్లానింగ్లు అవి చేస్తూ ఉంటారు. ये बातें बड़ी अवस्था वाली बूढ़ी माताएं तो समझ नहीं सकती है। ఈ విషయాలని ఎక్కువ ఆయు ఉన్న మాతలు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకోలేరు. बाप समझाते हैं, తండ్రి అర్థం చేయిస్తారు. अभी तुम सभी की वानप्रस्थ अवस्था है। ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ అయ్యింది. सभी को वाणी से परे जाना है। అందరికీ వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. वो गुरु लोग भल कहते हैं निर्वाण धाम गया। ఆ గురువులు భలే అంటారు నిర్వాణ ధామానికి వెళ్ళారని, परंतु जाता तो कोई नहीं है। కానీ ఎవ్వరూ వెళ్ళరు. पुनर्जन्म फिर भी इसी दुनिया में लेते रहते हैं। పునర్జన్మలని అయినా కూడా ఇదే ప్రపంచంలోని తీసుకుంటూ ఉంటారు. वापस तो कोई नहीं जा सकता। తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. वानप्रस्थ में जाने के लिए गुरु का संग करते हैं। వానప్రస్థంలోకి వెళ్ళడం కోసం గురువు యొక్క సాంగత్యాన్ని చేస్తారు. ऐसे बहुत वानप्रस्थी आश्रम है। అటువంటివి చాలా వానప్రస్థి ఆశ్రమాలు ఉన్నాయి. माताएं भी बहुत हैं। మాతలు కూడా చాలా మంది ఉన్నారు. तो वहाँ तुम जा करके सर्विस कर सकते हो। అయితే మీరు అక్కడికి వెళ్ళి సర్వీస్ని చెయ్యొచ్చు. पूछो वानप्रस्थ का अर्थ क्या है। అడగండి వానప్రస్థి యొక్క అర్థం ఏంటి. बाप बैठ समझाते हैं, తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. अभी तुम सब वानप्रस्थी हो। ఇప్పుడు మీరందరూ వానప్రస్థీలు. सारी दुनिया वानप्रस्थी है। మొత్తం ప్రపంచం అంతా వానప్రస్థి. जो भी मनुष्य मात्र को देखते हो, ఎంతమంది అయితే మనుష్య మాతృలని చూస్తారో, इन आँखों से देखते हो, ఈ నేత్రాలతోని చూస్తారో, वो सभी वानप्रस्थी हैं। వారందరూ వానప్రస్థీలు. सर्व का सदगति दाता एक सदगुरु आया हुआ है। సర్వుల యొక్క సద్గతి దాత ఒక్క సద్గురువు వచ్చి ఉన్నారు. और सभी को जाना ही है। ఇంకందరికీ వెళ్ళాల్సిందే. बाकी जो अच्छी रीति पुरुषार्थ करते हैं, మిగతా ఎవరైతే మంచి రీతిలోని పురుషార్థమని చేస్తారో वो अपना ऊंच पद पाए लेते हैं। వారు తమ ఉన్నతమైన పదవిని పొందేస్తారు.
इसको कहा जाता है कयामत का समय। దీనిని అంటారు ప్రళయకాల సమయం అని. कयामत के अर्थ को भी वो लोग नहीं समझते हैं। ప్రళయకాలం యొక్క అర్థాన్ని కూడా వారు తెలుసుకోలేరు. तुम बच्चों में भी नंबरवार हैं जो समझते हैं। పిల్లలైన మీలోని కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఎవరైతే అర్థం చేసుకుంటారో. ये बड़ी ऊंची मंजिल है, ఇది చాలా ఉన్నతమైన గమ్యం అయ్యింది. तो सभी को समझाना है అయితే అందరికీ అర్థం చేయించాలి. कि अभी सभी को घर जरूर जाना है। ఏమనంటే ఇప్పుడు అందరికీ ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. सभी आत्माओं को वाणी से परे जाना है। ఆత్మలందరికీ వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. फिर से पाठ रिपीट करेंगे। మళ్ళీ పాట రిపీట్ చేయటం జరుగుతుంది. परंतु बाप को याद करते करते जावेंगे కానీ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళినట్లయితే तो जरूर ऊंचे पद पाएंगे। అప్పుడు తప్పకుండా ఉన్నతమైన పదవిని పొందుతారు. दैवी गुण भी धारण करने हैं। దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. कोई भी गंदा काम, चोरी चकारी आदि नहीं करनी चाहिए। ఏమి చెడు పనిని, దొంగతనాల్ని వాటిల్ని చెయ్యకూడదు. तुम पुण्यात्मा बने ही हो योग से। మీరు యోగంతోనే పుణ్యాత్మగా తయారయ్యారు. ज्ञान से कोई पुण्यात्मा नहीं बनते हैं। జ్ఞానం ద్వారా పుణ్యాత్మగా ఎవ్వరూ అవ్వరు. आत्मा तो पवित्र चाहिए ना। ఆత్మ అయితే పవిత్రమైనది కావాలి కదా. शांति धाम में पवित्र आत्मा ही जा सकती है। శాంతిధామానికి పవిత్రమైన ఆత్మలే వెళ్ళగలుగుతారు. वहाँ तो सभी पवित्र आत्माएं रहती हैं। అక్కడ అందరూ పవిత్రమైన ఆత్మలుంటారు. अभी भी सभी आत्माएं आती रहती है। ఇప్పుడు కూడా ఆత్మలందరూ వస్తూ ఉంటారు. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు कि 8 वर्ष के अंदर बाकी जो भी रहेंगे ఏమనంటే 8 సంవత్సరాల తర్వాత మిగతా ఎంతమంది అయితే ఉంటారో वो सब यहाँ आते रहेंगे। వారందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. उसके बाद आना बंद हो जाएगा। దాని తరువాత రావడం ఆగిపోతుందా? 68 की वाणी है। 68ది వాణి అయ్యింది. 8 वर्ष की म्याद बताई। 8 సంవత్సరాలది చెప్పడం జరిగింది. कि जो भी आत्माएं रही हुई हैं ఎంతమంది అయితే ఆత్మలు మిగిలి ఉన్నారో वो 8 वर्ष के अंदर आती रहेंगी। వారు 8 సంవత్సరాల లోపల వస్తూ ఉంటారు. तो 8 वर्ष के बाद आत्माओं का आना बंद हो गया क्या? అయితే 8 సంవత్సరాలు తరువాత ఆత్మలకి రావడం ఆగిపోయిందా ఏంటి? वन 76 में दुनिया की आबादी कितनी थी? అనగా 76లోని ప్రపంచం యొక్క జనసంఖ్య ఎంత ఉండేది? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. जरूर कहेंगे 500 करोड़ थी। అయితే తప్పకుండా అంటారు 500 కోట్లు ఉండేది అని. बाद में 200-250 करोड़ जो आते हैं తరువాత 200-250 కోట్లు ఎవరైతే వస్తారో वो तो कीड़े मकोड़े मच्छर मिसल जैसे हैं। వారు క్రిమికీటకాల లాంటి వారు, దోమలు ఈగల లాంటి వారు. मनुष्य तो उनको कहा जाता है जो मन का उपयोग करे। మనుష్యులు అని ఎవరిని అంటారు అంటే ఎవరైతే మనస్సును ఉపయోగిస్తారో. तो तुम बच्चों को आत्मिक स्थिति बनाने के लिए అయితే పిల్లలైన మీకు ఆత్మిక స్థితిని తయారు చేసుకోవడం కోసం
याद की यात्रा में बहुत रहना है। స్మృతి యొక్క యాత్రలోని చాలా ఉండాలి. यहाँ आने से ఇక్కడికి వచ్చినట్లయితే तुमको आत्मिक स्थिति में रहने में मदद अच्छी मिलेगी। మీకు ఆత్మిక స్థితిలో ఉండడం కోసం సహాయం అనేది ఎక్కువగా లభిస్తుంది. तुम पक्की आत्मा बन जाएंगे। మీరు పరిపూర్ణ ఆత్మగా తయారైపోతారు. एक दो को संग का रंग का बल मिलता है ना, ఒకరికి ఒకరికి సాంగత్యపు రంగు యొక్క బలం లభిస్తుంది కదా, ఒకరికి మరొకరికి. तो तुम थोड़े बच्चों की ही ताकत काम करती है। అయితే కొద్ది మంది పిల్లలైనా మీదే శక్తి పనిచేస్తుంది. दिखाते हैं, చూపిస్తారు. गोवर्धन पर्वत को अंगुली पर उठाया, గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలుతోని ఎత్తేశారని. तुम्हें गौएं कहो, మిమ్మల్ని గోవులనండి, गोप गोपियां कहो, గోప గోపికలు అనండి. सतयुगी देवताओं को गोप गोपियां नहीं कहेंगे। సత్యుగి దేవతలని గోప గోపికలు అని అనబడరు. तो तुम अपनी सहयोग की अंगुली देते हो, అయితే మీరు మీ యొక్క సహయోగం అనే వేలునిస్తారు. आयरन एज दुनिया को गोल्डन एज बनाने के लिए। ఐరన్ ఏజ్ ప్రపంచాన్ని గోల్డెన్ ఏజ్ ప్రపంచంగా తయారు చేయడం కోసం, अर्थात नरकवासी को स्वर्गवासी बनाने के लिए। అనగా నరకవాసీయులని స్వర్గవాసీయులుగా తయారు చేయడం కోసం. तुम एक बाप के साथ बुद्धि का योग लगाते हो। మీరు ఒక్క తండ్రితోని బుద్ధి యోగాన్ని జోడిస్తారు. योग से ही पवित्र बनना है। యోగం ద్వారానే పవిత్రంగా తయారవ్వాలి. इन बातों को भूलना नहीं ఈ है। విషయాలని మరిచిపోకూడదు. और ये न भूलने की ताकत तुमको यहाँ मिलती है। మరియు ఇది మరిచిపోకుండా ఉండేటటువంటి శక్తి మీకు ఇక్కడ లభిస్తుంది. बाहर की दुनिया में तो आसुरी मनुष्यों का संग रहता है। బయట ప్రపంచంలోనైతే ఆసురి మనుషుల యొక్క సాంగత్యం ఉంటుంది. संग का रंग लगता है, वहाँ याद में रहना बड़ा मुश्किल है। సాంగత్యపు రంగు అంటుకుంటుంది. అక్కడ స్మృతిలో ఉండడం చాలా కష్టమైన విషయం అవుతుంది. అక్కడ స్మృతిలో ఉండడం చాలా కష్టం. बाहर की दुनिया में బయట ప్రపంచంలోని तुम इतना अडोल नहीं रह सकेंगे जितना यहाँ रह सकते हो। మీరు అంతా స్థిరంగా ఉండలేరు ఎంతైతే ఇక్కడ ఉండగలుగుతారు. तो तुम ब्राह्मण बच्चों का संगठन चाहिए। అయితే బ్రాహ్మణ పిల్లలైన బ్రాహ్మణుల యొక్క సంఘటన కావాలి. कहते भी है संगौ शक्ति कलौ युगे। అంటారు కూడా, సంగవో శక్తి కలియుగే. कलयुग में खास संगठन की शक्ति चाहिए। కలియుగంలోని ముఖ్యంగా సంఘటన యొక్క శక్తి కావాలి. क्योंकि यहाँ तो सभी एक रस इकट्ठे होकर बैठते हैं। ఎందుకంటే ఇక్కడ అందరూ ఏకరస అవస్థలోని కూర్చుంటారు. तो वाइब्रेशन की मदद मिल जाती है। అప్పుడు వైబ్రేషన్ యొక్క సహాయం లభిస్తుంది. यहाँ आकर के तुमको धंधा आदि कुछ भी याद नहीं रहता। ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వ్యాపారం అది ఏమీ గుర్తుండదు. तो बाहर की दुनिया में तुम्हारी बुद्धि कहाँ जाएगी? అప్పుడు బయట ప్రపంచంలోని బుద్ధి అనేది మీది ఎక్కడికి వెళ్తుంది? बाहर में तो धंधा आदि घर बार जरूर खींचेगा। బయట ప్రపంచంలోనైతే వ్యాపారం అది తప్పకుండా లాగుతుంది. यहाँ तो कोई धंधा नहीं। ఇక్కడైతే ఏమీ వ్యాపారం లేదు. ఇక్కడైతే ఏమీ పని లేదు.
तो यहाँ वायुमंडल बहुत अच्छा शुद्ध रहता है। అయితే ఇక్కడ వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది, మంచిగా. ड्रामा अनुसार कितना दूर पहाड़ी पर तुम आकर के बैठे हो, డ్రామానుసారంగా మీరు ఎంత దూరంగా పర్వతాల మీదకి వచ్చి కూర్చున్నారు. और तुम्हारे सामने तुम्हारा यादगार भी खड़ा हुआ है। మరియు మీ ఎదురుగా మీ స్మృతి చిహ్నం కూడా నిలబడి ఉంది. इसलिए बाबा कोशिश कराए रहे हैं అందువల్లనే బాబా ప్రయత్నం చేయిస్తున్నారు. आबू में बड़ा म्यूजियम बने। ఆబూలోని పెద్ద మ్యూజియం తయారవ్వాలి. यहाँ तुम्हारा यादगार भी एक्यूरेट खड़ा है। ఇక్కడ మీ యొక్క స్మృతి చిహ్నం కూడా అక్యురేట్ గా నిలబడి ఉంది. जहाँ ऊपर में स्वर्ग दिखाया गया है। ఎక్కడైతే పైన స్వర్గం చూపించబడిందో, नीचे तपस्या में बैठे हैं। కింద తపస్యలోని కూర్చుని ఉన్నారు. नीचे क्यों बैठाया गया है? కింద ఎందుకు కూర్చోబెట్టారు? घड़ी घड़ी तुम्हारी नीची स्टेज होती रहती है। గడియ గడియ మీది నీచ స్టేజ్ అవుతూ ఉంటుంది. इसलिए नीचे तपस्या में हो। అందువలనే కింద తపస్యలో ఉన్నారు. जब अवस्था ऊंची चढ़ जाती है तो ఎప్పుడైతే అవస్థ అనేది పైకి వెళ్ళిపోతుందో అప్పుడు स्वर्ग हो जाता है। స్వర్గం అయిపోతుంది. नहीं तो स्वर्ग को कहाँ दिखावें? లేకుంటే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి? तो बाबा कहते हैं यहाँ खास आकर के बैठो। అయితే బాబా అంటారు, ఇక్కడ ముఖ్యంగా వచ్చి కూర్చోండి. अपनी जांच करो, हम बाप की याद में बैठे हैं। తమని పరీక్షించుకోండి. మేము తండ్రి యొక్క స్మృతిలో కూర్చుని ఉన్నామా? सुदर्शन चक्र भी फिरता रहे। స్వదర్శన చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. समझो अभी 84 का चक्र पूरा हुआ। అనుకోండి, ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయిపోయిందని. अभी हमें वापस अपने घर जाना है। ఇప్పుడు తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. बीज को देखने से जरूर सारा झाड़ सामने आ जाएगा। వృక్షాన్ని చూసినట్లయితే తప్పకుండా మొత్తం విత్తనాన్ని చూసినట్లయితే మొత్తం వృక్షం అంతా కూడా ఎదురుగా వచ్చేస్తుంది. वो बीज तो जड़ होते हैं। ఆ బీజాలు జడమైనవి అవుతాయి. ये तो मनुष्य सृष्टि का चैतन्य बीज है। వీరైతే మనుష్య సృష్టి యొక్క చైతన్య విత్తనాలు. बाप की पहचान हुई తండ్రి యొక్క పరిచయం అయ్యింది, तो सारा ज्ञान बुद्धि में आ जाएगा। అప్పుడు మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. तो ये सारा मनुष्य सृष्टि रूपी झाड़ है। అయితే ఇదంతా మొత్తం మనుష్య సృష్టి యొక్క వృక్షం అయ్యింది. ये वैरायटी झाड़ है। ఇది వెరైటీ వృక్షం అయ్యింది. कितनी वैरायटी है मनुष्यों की। ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనుష్యులవి. अच्छा, మంచిది. मीठे मीठे सिकिल दे रूहानी बच्चों को रूहा మధురాతి మధురమైన ఆత్మిక मीठे मीठे सिकिल दे रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। रूहानी बच्चों को रूहानी बाप का नमस्ते। మంచిది. మధురాతి మధురమైన సికిల్దే ఆత్మిక పిల్లలకి ఆత్మిక బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. एक छोटा सा रात्रि क्लास है। ఒకటి చిన్న రాత్రి క్లాస్ ఉంది. 8/11/68 का 8/11/68ది. सतयुग में సత్యుగంలోని कब एक दो को खुश खैरियत पूछते होंगे, ఎప్పుడు ఒకరిని మరొకరు
క్షేమ సమాచారాల్ని అడుగుతారా? क्यों? ఎందుకు? वहाँ तो सब అక్కడైతే అందరూ खुश ही रहते हैं। సంతోషంగానే ఉంటారు. अच्छा, మంచిది. तो तुम बच्चों को అయితే పిల్లలైన మీకు यहाँ एक दूसरे की खुश खैरियत पूछनी चाहिए। ఇక్కడ ఒకరిని మరొకరు కుశల క్షేమ సమాచారాల్ని అడగాల. एक दूसरे से ఒకరు మరొకరిని मालूम करना चाहिए తెలుసుకోవాలా? कि तुम खुश हो। ఏమనంటే మీరు సంతోషంగా ఉన్నారా? मालूम करना चाहिए या नहीं? తెలుసుకోవాలా లేక తెలుసుకోకూడదా? क्यों? స్టూడెంట్ అన్నారు తెలుసుకోకూడదు అని. బాబా ఎందుకు? है क्या? స్టూడెంట్ ఏదో అన్నారు. ఏంటి? बाप मिला? స్టూడెంట్ ఏదో అన్నారు. తండ్రి లభించారు. है? अरे స్టూడెంట్స్ ఏదో అన్నారు. అరే बाप मिला तो सब कुछ मिला। తండ్రి లభించారు అంటే అన్నీ లభించాయి. తండ్రి లభించారు అంటే అన్నీ లభించాయా? तो फिर पूछते तो नहीं है कोई? మరి ఎవ్వరు అడగడం అయితే అడగరు కదా. है? है? ఎవరికైతే లభించలేదో వారు అడుగుతారు అని స్టూడెంట్ అన్నారు. जिनको मिला नहीं वो पूछते हैं। ఎవరికైతే లభించలేదో వారు అడుగుతారా? माने कभी मिल जाता है कभी नहीं मिलता है। అనగా ఒకసారి లభిస్తారు ఒకసారి లభించరా? क्योंकि ఎందుకంటే बाप के पास रहना, बाप के साथ रहना, తండ్రి దగ్గర ఉండడం, తండ్రితోని ఉండడం ये तो बहुत ऊंची बात है। ఇది చాలా ఉన్నతమైన విషయం. देवताएं तो फिर भी देवताओं के साथ रहते हैं। దేవతలు అయినా కూడా దేవతలతోని ఉంటారు. देवताएं कोई इतने ऊंचे नहीं होते हैं। దేవతలేమి అంత ఉన్నతమైన వారై ఉండరు. जितना ऊंचे ते ऊंचे बाप। ఎంతైతే ఉన్నతమైన వారు తండ్రి అయ్యారు. तुम जानते हो మీకు తెలుసు हम तो जन्म जन्मांतर सदा सुखी रहेंगे। మనం జన్మ జన్మాంతరాలు సదా సుఖీగా ఉంటాము. भविष्य 21 जन्मों के लिए భవిష్యత్తు యొక్క 21 జన్మల కోసం हम सदा सुखी हो जाएंगे। మనం సదా సుఖీగా అయిపోతాము. क्योंकि बाप से अभी हम ఎందుకంటే ఇప్పుడు తండ్రితోని మనం सदा सुख का वर्षा ले रहे हैं। సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం. तो जिनको बेहद का बाप मिला है అయితే ఎవరికైతే బేహద్దు తండ్రి లభించారో उससे जास्ती खुशी और क्या होगी। దానికంటే మరొకటి సంతోషం ఇంకేముంటుంది. परंतु కానీ परंतु क्या కానీ ఏంటి? है? माया మాయ ఘడియ ఘడియ తండ్రిని మరిపింపజేస్తుంది అని స్టూడెంట్ అన్నారు. भी मिलती रहती है, మాయ కూడా లభిస్తూ ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. बाप भी मिलता रहता है। తండ్రి కూడా కలుస్తూ ఉంటారు. तो माया के कारण इतनी खुशी नहीं रहती। అయితే మాయ కారణంగా అంత ఖుషి ఉండదు. तो जिनको खुशी नहीं रहती है అయితే ఎవరికైతే అంత ఖుషి ఉండదో उनके लिए कहेंगे उन जैसा दुखी कोई नहीं। వారి కోసం అంటారు వారిలాంటి దుఃఖీలు ఇంకెవ్వరూ ఉండరు అని. ऐसी ऐसी फीलिंग आ जाती है। అటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది.
नहीं तो बाप के पास तो सभी सुख ही होनी चाहिए। లేకుంటే తండ్రి దగ్గర అన్ని సుఖాలు ఉండాలి. रंज आदि की कोई बात ही नहीं होनी चाहिए। అందరూ తండ్రి దగ్గర సుఖంగా ఉండాలి. తండ్రి దగ్గర దుఃఖం नहीं तो बाप के पास तो सभी सुख ही होनी चाहिए। లేకుంటే తండ్రి దగ్గర అందరూ సుఖీగా అయి ఉండాలి. रंज आदि की कोई बात ही नहीं होनी चाहिए। దుఃఖం వాటి యొక్క విషయం అది ఏమీ ఉండకూడదు. మొదలుగున్న విషయాలు ఉండకూడదు. पूछते भी हैं, అడుగుతారు కూడా. हेवनली गॉड फादर मिला హెవెన్లీ గాడ్ ఫాదర్ లభించినట్లయితే तो फिर हम स्वर्ग में होना चाहिए। మరి అప్పుడు మనం స్వర్గంలోనే ఉండాలా? हम नरक में क्यों बैठे हैं? మనం నరకంలో ఎందుకని కూర్చొని ఉన్నాం? हैं? स्वर्ग स्थापना वाले స్టూడెంట్ ఏదో స్వర్గ స్థాపన అవుతుందని అన్నారు. स्वर्ग स्थापना हो रही तो स्वर्ग में अच्छी बात है ना। స్వర్గ స్థాపన అవుతుంది, స్వర్గం అయితే మంచి విషయం అయింది కదా. हैं? నరకం యొక్క మధ్యలోని కావాలి అని స్టూడెంట్ అన్నారు. नरक के बीच में बैठे हैं। నరకం మధ్యలో కూర్చున్నారా? नरक నరకం యొక్క మధ్యలో స్వర్గ స్థాపన కావాలి కదా అని స్టూడెంట్ అన్నారు. के बीच में स्वर्ग की स्थापना होती है। నరకం మధ్యలోని స్వర్గ స్థాపన అవుతుందా? तो संग का रंग किसका लगेगा? అప్పుడు సాంగత్యపు రంగు ఎవరిది అంటుకుంటుంది? తండ్రి యొక్క సాంగత్యపు రంగు చాలా అంటుకుంటుంది అని స్టూడెంట్ అన్నారు. संगरंग नहीं लगते इतना। అంతా వేరే వారి యొక్క సాంగత్యపు రంగు అంటుకోదు. तो माया ऐसी आती है అయితే మాయ ఎలా వస్తుందంటే जो अति सुखी को भी अति दुखी बनाई देती है। అది అతి సుఖీలని కూడా అతి దుఃఖీలుగా తయారు చేసేస్తుంది. ఎక్కువ సుఖంలో ఉండిన వారిని కూడా ఎక్కువ దుఃఖంలోకి తీసుకొచ్చేస్తుంది. इसका कारण क्या है? దీని కారణం ఏమయ్యింది? कुछ कारण भी तो होगा। ఏదో కారణం కూడా ఉంటుంది కదా. है? कारण है निश्चय में कमी। కారణం అయ్యింది నిశ్చయంలోని నమ్మకంలోని లోటు. निश्चय बुद्धि నిశ్చయ బుద్ధి विजयते। విజయతే. और विजय में खुशी होती है। మరియు విజయంలోని ఖుషి అనేది ఉంటుందా यह दुख होता है। లేక దుఃఖం ఉంటుందా? विजय है तो खुशी ही खुशी है। విజయం ఉన్నట్లయితే ఖుషియే ఖుషి అవుతుంది అప్పుడు. परंतु माया हराई देती है। కానీ మాయ ఓడించేస్తుంది. जो संशय बुद्धि होते हैं ఎవరైతే సంశయ బుద్ధిగా అవుతారో तो क्या समझे? అప్పుడు ఏమనుకోవాలి? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. संशय बुद्धि होते हैं तो समझो उन जैसा दुखी సంశయ బుద్ధిలుగా అయ్యారు అంటే అనుకోండి వారి వలె దుఃఖీలు कोई भी नहीं। ఇంకెవ్వరూ లేరు. ये दुनिया भी ऐसी है। ఈ ప్రపంచమే అటువంటిది. जो बेहद का बाप ఎవరైతే బేహద్దు తండ్రి, जिसको पतियों का पति कहा जाता है, ఎవరినైతే పతులకి పతి అని అంటారో, प्रजापिता कहा जाता है। ప్రజాపిత అని అంటారు. फिर शास्त्रों में प्रजापति भी कहा जाता है। మళ్ళీ శాస్త్రాలలోని ప్రజాపతి ప్రజాపిత అని కూడా అంటారు. बाप कहते हैं తండ్రి అంటారు विश्वपति। విశ్వపతి. उनको ही नहीं जानते हैं। వారి గురించి ఎవ్వరికీ తెలీదు.
नहीं जानते हैं తెలుసుకోరు, तो निश्चय बुद्धि कहें या निश्चय बुद्धि? అప్పుడు నిశ్చయ బుద్ధి అని అంటారా లేక అనిశ్చయ బుద్ధి అని అంటారా? అనిశ్చయ బుద్ధి అని స్టూడెంట్స్ అన్నారు. संशय बुद्धि हो जाती है। సంశయ బుద్ధిగా అయిపోతారు. नहीं तो निश्चय बुद्धि को बाकी क्या चाहिए? లేకుంటే నిశ్చయ బుద్ధికి మిగతాది ఏం కావాలి? हम भगवान के बच्चे हैं। మేము భగవంతుని యొక్క పిల్లలం. हैं? कोई मिनिस्टर के बच्चे नहीं हैं। మినిస్టర్ యొక్క పిల్లలమేమీ కాదు. मिनिस्टर के बच्चों को भी देखो कितना नशा रहता है। మినిస్టర్ యొక్క పిల్లలకి కూడా చూడండి ఎంత నష ఉంటుందో. राजाओं के बच्चों को कितना नशा रहता है। రాజుల యొక్క పిల్లలకి ఎంత నష ఉంటుంది. और महाराजाओं के बच्चों को మరియు మహారాజా యొక్క పిల్లలకి और भी जास्ती नशा रहता है। ఇంకా ఎక్కువగా నష ఉంటుంది. और यहाँ तो राजाओं का राजा बनाने वाला बाप आया हुआ है। మరియు ఇక్కడైతే రాజులని రాజుగా తయారు చేసేటటువంటి తండ్రి వచ్చి ఉన్నారు. उनसे ऊंचे तो कोई हो ही नहीं सकता दुनिया में। వారికంటే ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉన్నతంగా అవ్వనే అవ్వరు. बुद्धि से काम लिया जाता है ना। బుద్ధితో పనిని తీసుకోవడం జరుగుతుంది కదా. स्टूडेंट पढ़ते हैं, जानते हैं हम। స్టూడెంట్ చదువుతారు, వారికి తెలుసు इस जन्म 21 सदा జన్మలు सुखी रहेंगे। మనం సదా సుఖీగా ఉంటాము. तो वो खुशी कम है क्या? అయితే ఆ ఖుషి తక్కువ ఏంటి? पूरा निश्चय न होने के कारण दुख फील होता है। పూర్తిగా నిశ్చయం లేని కారణంగా దుఃఖం ఫీల్ అవుతుంది. नहीं तो मनुष्य को और क्या चाहिए? లేకుంటే మనుష్యులకి ఇంకేం కావాలి? गाया भी जाता है, पाना था सो पा लिया, बाकी क्या चाहिए? గాయనం కూడా చేయబడుతుంది. ఏమనంటే ఏదైతే పొందాలో అది పొందేశాం, ఇంకా పొందవలసింది ఇంకేముంది? साहूकारों को सुख जास्ती होता है। షాహుకారులకి సుఖం ఎక్కువగా ఉంటుంది. यहाँ तो ये दुनिया है ही दुखों की। ఇక్కడైతే ఈ ప్రపంచమే అయ్యింది దుఃఖాలది. बाप कहते हैं साहूकारों को इतना सुख नहीं होता है। తండ్రి అంటారు షాహుకారులకి అంత సుఖం ఉండదు. जितना अभी इस संगम युग में ఎంతైతే ఇక్కడ సంగమయుగంలోని तुम गरीबों को सुख होता है। బీదవారైన మీకు సుఖం ఉంటుందో. नहीं समझते हैं तो आगे चल करके समझ जाएंगे। అర్థం చేసుకోకపోయినట్లయితే ముందుకు వెళ్ళే కొలిది అర్థం చేసుకుంటారు. क्योंकि तुम गरीबों को बाप मिल जाता है। ఎందుకంటే బీదవారైన మీకు తండ్రి లభించేస్తారు. परंतु माया కానీ మాయ तुम्हारे संशय को उड़ाए देती మీ है। సంశయాన్ని ఎగరవేసేస్తుంది. नहीं तो तुमको अथाह सुख मिल जाना चाहिए। లేకుంటే మీకు అపారమైన సుఖం అనేది ఉండాలి. अभी तुम समझदार बनते हो। ఇప్పుడు మీరు తెలివైన వారిగా తయారవుతారు. यहाँ क्वीन का वजीर है तो वो समझदार होगा ना। ఇక్కడ క్వీన్ యొక్క మంత్రి అయినట్లయితే తెలివైన వాడై ఉంటాడు కదా. तब तो क्वीन को भी राय देते हैं। అప్పుడే క్వీన్ కి కూడా సలహానిస్తాడు కదా. वहाँ नई दुनिया में तो राजाओं में इतनी ताकत होती है। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే రాజులకి ఎంత శక్తి ఉంటుందంటే जो वजीर आदि की कोई दरकार नहीं रहती। అక్కడ మంత్రులు మిగతా వారి యొక్క ఏమీ అవసరం ఉండదు. इतनी ताकत होती है ఎంత శక్తి ఉంటుందంటే
जो तुम्हारे ऊपर कोई भी चढ़ाई कर न सके। అప్పుడు మీ మీద ఎవ్వరూ ఆక్రమణ అనేది చెయ్యలేరు. ये ताकत कहाँ से मिलती ఈ है? శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? बाप से मिलती है। తండ్రి నుండి లభిస్తుంది. परंतु కానీ संशय बुद्धि को ताकत धूर भी नहीं मिलेगी। సంశయ బుద్ధికి శక్తి అనేది కొంచెం ధూళి కూడా లభించదు. ऐसे संशय बुद्धि అటువంటి సంశయ బుద్ధియులు सदैव रोगी धोगी సదైవం రోగి దోగి बीमार జబ్బు పడిన వారు भटकते उटकते रहेंगे। భ్రమిస్తూ లేస్తూ ఉంటూ ఉంటారు. याद का बल ही नहीं है। స్మృతి యొక్క బలమే లేదు. जो दुख दूर हो जाए, ఏదైతే దుఃఖం దూరం అయిపోతుందో. कई तो ऐसे हैं చాలా మంది అయితే ఇటువంటి వారు ఉన్నారు. जो मम्मा को ही याद करते रहते हैं। వారు మమ్మానే స్మృతి చేస్తూ ఉంటూ ఉంటారు. उन्हें निश्चय बुद्धि कहें వారిని నిశ్చయ బుద్ధిలను అనాలా या अनिश्चय बुद्धि? లేక అనిశ్చయ బుద్ధిలనా? ऐसे संशय बुद्धि भी विनश्यंती हो जाएंगी। అటువంటి సంశయ బుద్ధిలు కూడా వినశ్యంతిగా అయిపోతారు. यानी అనగా सुख लेका का विनाश हो जाता है। సుఖం యొక్క వినాశనం అయిపోతుంది. इन सभी बातों को कोई विरला ही समझ ఈ सकती है। విషయాలన్నిటినీ ఎవరో అరుదైన వారే తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ऐसे तो बाबा है न ब्रह्मा का फोटो भी नहीं निकालने देते। అలా అయితే బాబా ఈ బ్రహ్మ యొక్క ఫోటోని కూడా తీయనివ్వరు. ये बाप दादा है, వీరు బాప్ దాదా అయ్యారు. ये तो समझ की बात है ना। ఇదైతే తెలివి యొక్క విషయం అయ్యింది కదా. बाप खुद कहते हैं माँ बेकम याद करो। తండ్రి స్వయం అంటారు, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. ये तो रथ है। ఇదైతే రథం అయ్యింది. इस रथवान को भी एक बाप को याद करना है। ఈ రథానికి సంబంధించిన రథవంతుడు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. माम एकम याद करना है। నన్నొక్కడినే స్మృతి చెయ్యాలి. तो इनका फोटो आदि निकालना भी बेकायदे है। అయితే వీరి యొక్క ఫోటోని అది తీయడం కూడా నియమానికి విరుద్ధమైనది అయ్యింది. क्यों ఎందుకు? है? దేహధారిని స్మృతి చేయకూడదు అని స్టూడెంట్ అన్నారు. अरे मम्मा का चलो छोड़ दो, नहीं याद करेंगे, नहीं फोटो निकालेंगे। అరే మమ్మ యొక్క స్మృతిని అయితే భలే విడిచిపెట్టేయండి, స్మృతి చెయ్యకూడదు, ఫోటోని తీయకూడదు. ब्रह्मा का फोटो निकालना क्यों बेकायदे है? బ్రహ్మ యొక్క ఫోటోని తీయడం నియమానికి విరుద్ధం ఎందుకు అయ్యింది? స్టూడెంట్స్ ఏదో అన్నారు. हैं? ఆ ఏదైతే తనువు ఉందో అది వెళ్ళిపోయేది అని స్టూడెంట్ అన్నారు. पुरुषार्थी है? పురుషార్థి అయ్యారు. फिर नान पुरुषार्थी कौन है? మరి నాన్ పురుషార్థి ఎవరయ్యారు? शिव को याद कर रहे हो। వారు పురుషార్థి అయ్యారు, శివుడిని స్మృతి చేసేటటువంటి వారు అని స్టూడెంట్ ఏదో అన్నారు. हैं? वो भी शिव को याद कर रहे हैं ना।
వారు శివుణ్ణే యాద్ చేస్తున్నారు కదా, స్టూడెంట్ అన్నారు. शिव को याद कर रहे, శివుణ్ణి స్మృతి చేస్తున్నారా? शिव बाबा को याद कर रहे। శివబాబాని స్మృతి చేస్తున్నారా? ब्रह्मा बाबा भी शिव बाबा को याद कर रहे। బ్రహ్మబాబా కూడా శివబాబాని స్మృతి చేస్తున్నారా? बाबा को బాబాని. बाबा किसे कहा जाता है? బాబా అని ఎవరినంటారు? फिर कौन सा साकार और निराकार है? మరి ఎవరిలోని సాకారంలో నిరాకారుడయ్యారు? जिसको ब्रह्मा बाबा याद कर रहे। ఎవరినైతే బ్రహ్మబాబా స్మృతి చేస్తున్నారో. इनका फोटो आदि निकालना बेकायदे ఈ है। యొక్క ఫోటో మొదలుగున్నది అది తీయడం నియమానికి విరుద్ధమైనది. परंतु बच्चे अभी ज्ञान में कच्चे हैं। కానీ పిల్లలు ఇప్పుడు జ్ఞానంలోని పచ్చిగా ఉన్నారు. तो याद में भी कच्चे हैं। అప్పుడు స్మృతిలోని కూడా కచ్చాగా ఉన్నారు, పచ్చిగా ఉన్నారు. गुह्य बातों को समझ नहीं सकते हैं। గుహ్యమైన విషయాలని అర్థమే చేసుకోలేకపోతారు. दुनिया में छोटे मोटे कवि होते हैं, ప్రపంచంలో చిన్న పెద్ద కవులు ఉంటారు. उनकी कविता के मर्म को सब कोई नहीं समझ पाते। వారి యొక్క కవితల మర్మాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోతారు. ये बाप तो कवियों का कवि ఈ है। తండ్రి అయితే కవులకి కూడా కవి అయ్యారు. ऐसी गुह्य गूढ़ भाषा बोलता है అటువంటి గుహ్యమైన గూఢమైన విషయాన్ని చెబుతారు. जिसका अर्थ ब्रह्मा దాని యొక్క అర్థాన్ని బ్రహ్మ और सरस्वती जैसी आत्माएं भी नहीं समझ पाती। మరియు సరస్వతి లాంటి ఆత్మలు కూడా అర్థం చేసుకోలేకపోతారు. बाप खुद आकर के ज्ञान की गुह्यता बताते हैं। తండ్రి స్వయం వచ్చి జ్ఞానం యొక్క గుహ్యతని చెబుతారు. बाप के सिवाय తండ్రి తప్ప और कोई बाप का परिचय दे भी नहीं सकता। ఇంకెవ్వరూ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వలేకపోతారు. तो जो कच्चे बच्चे हैं అయితే ఎవరైతే పచ్చి పిల్లలున్నారో, అసంపూర్ణ పిల్లలున్నారో, वो ऐसी ऐसी फोटो की बातें करते रहते हैं। వారు అటువంటి ఫోటోల యొక్క విషయాలని మాట్లాడుతూ ఉంటారు. हाँ, ఆ झूले में झूलते हैं, ఊయలలోని ఊగుతారు, बाप दादा के साथ झूलते हैं। బాప్ దాదాతో పాటు ఊగుతారు. भगवान वाच భగవాన్ వాచ్ इनसे झूलेंगे వీరితో ఊగినట్లయితే तो वहां भी झूलेंगे। అప్పుడు అక్కడ కూడా ఊగుతారు. परंतु झूलेंगे तब जब निश्चय बुद्धि होंगे। కానీ ఎప్పుడు ఊగుతారు అంటే ఎప్పుడైతే నిశ్చయ బుద్ధిలై ఉంటారో అప్పుడు. दास दासियां थोड़े ही झूलेंगी। దాసదాసీలు ఎవరైతే ఉంటారో వారు ఊగుతారా ఏంటి? वो तो इन ज्ञानी की गुह्य बातों से बहुत दूर रहते हैं। వారైతే ఈ జ్ఞానం యొక్క గుహ్య విషయాల నుండి చాలా దూరంగా ఉంటారు. ये बहुत बहुत समझने की बातें ఇవి हैं। చాలా చాలా అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. अभी ఇప్పుడు जबकि सचखंड की स्थापना होती है ఎప్పుడైతే సత్యఖండం యొక్క స్థాపన అవుతుందో तो तुम बच्चों को झूठ कब नहीं बोलना चाहिए। అప్పుడు పిల్లలైన మీకు ఎప్పుడూ అసత్యాన్ని మాట్లాడకూడదు. परंतु ऐसे ऐसे हैं కానీ ఎలాంటి వారు ఉన్నారంటే जो कदम कदम पर झूठ बोलते हैं। అడుగడుగున అసత్యాన్ని చెబుతూ ఉంటారు. तो उनका क्या हाल होगा। అప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? न चाहते हुए भी माया झूठ बुलवाती है।
అనుకోకపోయినా కూడా మాయ అసత్యాన్ని చెప్పిస్తుంది. उल्टा सुल्टा काम कराती रहती है। అడ్డవంకర పనులని చేయిస్తూ ఉంటుంది. तो उनको बेबी बुद्धि कहेंगे। అప్పుడు వారిని బేబీ బుద్ధి అని అంటారు. सालिम बुद्धि नहीं कह सकते। తెలివైన బుద్ధివారు అని అనలేము, విశాల బుద్ధివారు అని అనలేము. ब्रह्मा भोजन की भी बहुत महिमा है। బ్రహ్మ భోజనానికి కూడా చాలా మహిమ ఉంది. जिनको ब्रह्मा भोजन न मिले ఎవరికైతే బ్రహ్మ భోజనం లభించదో तो वो देवता पद पाई नहीं सकते। అప్పుడు వారు దేవతా పదవిని పొందలేరు. ये सभी समझने की बातें हैं। ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి విషయాలు. विचार सागर मंथन करते रहे तो समझ में आ सकती है। విచార సాగర మంతన చేస్తున్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది. बड़े अच्छे दैवी गुण चाहिए। చాలా మంచి దైవీ గుణాలు కావాలి. झूठ बोलना, అసత్యాన్ని చెప్పడం, किसी का दिल दुखाना, ఎవరి మనసునైనా ఒప్పించడం, దుఃఖీగా చేయటం ये कोई दैवी गुण नहीं है। ఇవేమి దైవ గుణాలేమీ కాదు. यहाँ देह अभिमान की सेफ्टी फर्स्ट रखनी है। ఇక్కడ దేహ అభిమానం యొక్క సేఫ్టీని ఫస్ట్ పెట్టుకోవాలి. नहीं तो माया बहुत तंग करती है, विकर्म कराती रहती है। లేకుంటే మాయ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, వికర్మల్ని చేస్తూ ఉంటుంది. जितना जितना देही अभिमानी बनते जाएंगे ఎంతెంత దేహీ అభిమానిగా తయారవుతూ వెళ్తామో फिर कोई भी विकर्म नहीं हो। అప్పుడు ఏమి వికర్మలు అవ్వవు. परंतु सभी पुरुषार्थी है नंबरवार। కానీ అందరూ నెంబర్ వారుగా పురుషార్థీలు అయ్యారు. शरीर को तो देखना नहीं है। శరీరాన్ని అయితే చూడకూడదు. दधीच ऋषि मिसल దదీచి ఋషి వలె रात दिन ईश्वरीय सेवा में अपनी हड्डी हड्डी स्वाहा करनी। రాత్రి పగలు తమ యొక్క ఎముకని ఈశ్వరీయ సేవలోని పెట్టాలి. सेवा कराने के लिए कोई के पाँव नहीं पड़ना है। సేవని చేయడం కోసం ఎవరి కాళ్ళుని పట్టుకోకూడదు. कोई से मालिश आदि नहीं करानी है। ఎవరితోని మాలిష్ మొదలగునవి చేయించుకోకూడదు. भक्ति आदि कुछ भी करेंगे భక్తి మొదలగునవి ఏమి చేసినా तो कोई फल मिलने वाला नहीं। అప్పుడు ఏమి ఫలం లభించేది ఉండదు. अभी बाप समझाते हैं ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. भक्ति में तो कुछ भी नहीं मिलता। భక్తిలో అయితే ఏమీ లభించదు. नहीं मिलता है तब तो बाप को पुकारते हैं। లభించదు, అప్పుడే కదా తండ్రిని పిలుస్తారు. आगे चल के देखना ముందుకు వెళ్ళే కొలది చూడండి कि तुम्हारे आगे कितने आकर के झुकते हैं। మీ ఎదురుగా ఏమనంటే మీ ఎదురుగా వచ్చి ఎంతమంది తలని వంచుతారు. तब सब कहने लग पड़ेंगे इनमें तो ईश्वर की वाणी भरी पड़ी। అప్పుడు అందరూ అనడం మొదలు పెడతారు, వీరిలోనైతే ఈశ్వరుడి యొక్క వాణి నింపబడి ఉందని. अच्छा మంచిది. मीठी मीठी रूहानी बच्चों को रूहा मीठी मीठी रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड नाइट। रूहानी बच्चों को रूहानी बाप का नमस्ते। ओम शांति।
మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక బాబ్దాదో యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ఓం శాంతి. విసిడి నెంబర్ 1330 ఫరూకాబాద్. ओम शांति। ఓం శాంతి. छोटा सा रात्रि क्लास है। చిన్న రాత్రి క్లాస్ అయ్యింది. 12 नवंबर 1968। 12 నవంబర్ 1968. कहाँ बैठे हो? ఎక్కడ కూర్చుని ఉన్నారు? तुम बच्चों की लात और तात यही है। పిల్లలైన మీ యొక్క కాలి తన్నేది ఏముంది అంటే कि हमको नई दुनिया में जाना है। ఏమనంటే మనకి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. और ये भी बच्चे जानते हैं మరియు పిల్లలైన మీకు ఇది కూడా తెలుసు कि हम 5000 वर्ष पहले व कल पहले मिसल ఏమనంటే మనం 5000 సంవత్సరాల ముందు వలె కల్పం వలె फिर से श्रीमत पर अपना दैवी धारणा మళ్ళీ శ్రీమత్ అనుసారంగా దైవీ ధారణ और दैवी धारणा वाला घराना स्थापन कर रहे हैं। మరియు దైవీ ధారణ కలిగిన వంశాన్ని స్థాపన చేసుకుంటున్నాం. हमारी ये मिशन है। మనది ఇది మిషన్ అయ్యింది. और ये ईश्वरीय मिशन है। మరియు ఇది ఈశ్వరీయ మిషన్ అయ్యింది. तुमको भी कन्वर्ट करके మీకు కూడా కన్వర్ట్ అయ్యి हिंदू से देवता बनाना है। హిందువును కన్వర్ట్ చేసి హిందువు నుండి దేవతగా అవ్వాలి. वो तो हिंदुओं को వారైతే హిందువులని क्रिश्चियन बनाते हैं। క్రిస్టియన్ గా తయారు చేస్తారు. बौद्धियों को బౌద్ధీయులని और बहुत से हिंदुओं को बौद्धि बनाते हैं। మరియు చాలా మంది హిందువులని బౌద్ధీయులుగా తయారు చేస్తారు. ये फिर है ईश्वरीय मिशन। మరియు ఇదయ్యింది ఈశ్వరీయ మిషన్. और ईश्वर तो खुद निराकार है। మరియు ఈశ్వరుడైతే స్వయం నిరాకారుడయ్యారు. उनकी मिशन है వారి యొక్క మిషన్ అయ్యింది साकारी। సాకారి. और तुम्हारी मिशन है మరియు మీ యొక్క మిషన్ అయ్యింది कि तुम आत्मा हो। निराकारी मिशन है। మీరు ఆత్మలు నిరాకారి మిషన్ అయ్యారు. तो तुम बच्चों को पहले पहले निराकार बनाते हैं। అయితే పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట నిరాకారిగా తయారు చేస్తారు. कहते हैं अपन को आत्मा समझो। అంటారు స్వయాన్ని మొదట ఆత్మనే అనుకోండి, देह नहीं समझो। దేహం అనుకోవద్దు. बताने वाला है खुद सुप्रीम परमात्मा। చెప్పేటటువంటి వారయ్యారు స్వయం సుప్రీం పరమాత్ముడు. और तुम हो आत्मा। మరియు మీరయ్యారు ఆత్మ. तुम इस रंगमंच पर पार्ट बजाने आते हो। మీరు ఈ రంగస్థలం మీదకి పాత్రని అభినయించడం కోసం వస్తారు.
वो परमपिता परमात्मा सदैव कहाँ रहते ఆ हैं? పరంపిత పరమాత్మ సదైవం ఎక్కడుంటారు? परम धाम में रहते हैं, इसलिए उनको परमात्मा कहा जाता है। పరంధామంలోని ఉంటారు, అందువలనే వారిని పరమాత్మ అని అంటారు. पहले पहले तुम जानते हो మొట్టమొదట మీకు తెలుసు कि हम घर जाएंगे ఏమనంటే మనం ఇంటికి వెళ్తాము. और ये घर जाने की मिशन మరియు ఈ ఇంటికి వెళ్ళేటటువంటి మిషన్ सिवाय इस समय के कभी होती नहीं है। ఈ సమయం తప్ప ఇంకెప్పుడు అవ్వదు. तुम बच्चे समझते हो పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. कि स्वर्ग में तो पहले थोड़े ही होते हैं, స్వర్గంలోనైతే మొదట తక్కువ మందే ఉంటారు. बाकी सभी आत्माएं चली जाएंगी शांति धाम। మిగతా ఆత్మలందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. तुम सतयुग से लेकर के कलयुग अंत तक पाठ बजाते हो। మీరు సత్యుగం నుండి తీసుకొని కలియుగం అంతం వరకు పాత్రని అభినయిస్తారు. सारी आत्माएं तो इतना ऑलराउंड पार्ट नहीं बजावेंगी। మొత్తం ఆత్మలందరూ అయితే ఇంత ఆల్ రౌండ్ పాత్రని అభినయించరు. पहले तुम भी पुरानी दुनिया में थे, మొదట మీరు కూడా పాత ప్రపంచంలోని ఉండేవారు. अभी तुम संगम पर हो। ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. वास्तव में तो నిజానికైతే अभी सारी दुनिया संगम पर है। ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా సంగమంలో ఉంది. आज नहीं तो कल संगम में जरूर ఈ आवेंगे। రోజు కాకుండా రేపైనా సంగమంలోకి తప్పకుండా వస్తారు. क्योंकि ये है ही संगम का समय। ఎందుకంటే ఇది అవ్వడమే అయ్యింది సంగమం యొక్క సమయం. परंतु उन दुनिया वालों को विचारों को पता नहीं है। కానీ ఆ ప్రపంచం వారికి పాపం తెలీదు. और तुम तो जानते हो మరియు మీకైతే తెలుసు ये आत्मा और परमपिता परमात्मा का संगम है। ఇది ఆత్మలు మరియు పరంపిత పరమాత్మ యొక్క సంగమం అయ్యింది. बाप हमारे बीच में आते हैं। తండ్రి మన మధ్యలోకి వస్తారు. कलयुग अंत और सतयुग के आदि में आते हैं। కలియుగం అంతం మరియు సత్యుగం యొక్క ఆదిలోని వస్తారు. तो अभी तुम समझते हो అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు कि पुरानी दुनिया का विनाश ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం और नई दुनिया की स्थापना होनी है। మరియు కొత్త ప్రపంచం యొక్క స్థాపన అవ్వనున్నది. तो ये संगम है तो सभी के लिए। అయితే ఇది సంగమం అయ్యింది అందరి కోసం. परंतु तुम जानते हो सभी नहीं जानते। కానీ మీకు తెలుసు అందరికీ తెలీదు. क्योंकि वो सभी हैं आसुरी मत पर ఎందుకంటే వారందరూ ఆసురీయ మతం మీద ఉన్నారు. और तुम हो ईश्वरीय मत पर। మరియు మీరు ఈశ్వరీయ మతం మీద ఉన్నారు. तुम जानते हो नई दुनिया बदल रही है। మీకు తెలుసు కొత్త ప్రపంచం మారుతుంది. पहले पुरानी दुनिया थी మొదట పాత ప్రపంచం ఉండేది. और बाप ही संगम युग पर चेंज करने के लिए आते हैं। మిగతా సంగం యుగంలోని తండ్రి చేంజ్ చేయడానికి వస్తారు. तो अभी पुरानी दुनिया पूरी हो, అయితే ఇప్పుడు పాత ప్రపంచం పూర్తిగా అయ్యి नई दुनिया होनी है। కొత్త ప్రపంచం అవ్వాలి. तुम बच्चे नई दुनिया के लिए अपनी राजधानी स्थापन कर रहे हो। పిల్లలైన మీరు కొత్త ప్రపంచం కోసం రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు.
ब्राह्मण ही अपने लिए नई दुनिया स्थापन करते हैं। బ్రాహ్మణులే తమ కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకుంటారు. अभी हम सो ब्राह्मण हैं। ఇప్పుడు మనం హంసో బ్రాహ్మణులమయ్యాము. पास्ट में क्या थे? పాస్ట్ లో ఎలా ఉండేవాళ్ళము? कहेंगे शूद्र। అంటారు శూద్రులుగా. दुनिया तो वो ही है। ప్రపంచం అయితే అదే అయ్యింది. अभी तुम संगम युग पर हो। ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు, సంగమ యుగంలోనే ఉన్నారు. तो जानते हो कि नई दुनिया स्थापन हो रही है। అయితే తెలుసు కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని. नई दुनिया में కొత్త ప్రపంచంలోని 2 युग होते हैं देवी देवताओं के। 2 యుగాలు ఉంటాయి దేవీ దేవతలకి. एक सतयुग और दूसरा त्रेता। ఒకటి సత్యుగం, రెండోది త్రేత. अभी संगम से लेकर ఇప్పుడు సంగమం నుండి తీసుకొని त्रेतांत तक मुख्य 3 धर्म की स्थापना होती है। త్రేత అంతం వరకు ముఖ్యంగా సంగమం నుండి తీసుకొని త్రేత అంతం వరకు 3 ధర్మాలు స్థాపన అవుతాయి. ये ब्राह्मण धर्म है फाउंडेशन। ఇది బ్రాహ్మణ ధర్మం అయ్యింది ఫౌండేషన్. ब्रह्मा द्वारा फाउंडेशन पड़ता है బ్రహ్మ ద్వారా ఫౌండేషన్ పడుతుంది ब्राह्मण धर्म का। బ్రాహ్మణ ధర్మం యొక్క. जो सतयुग में देवता ఏదైతే సత్యుగంలోని దేవత और त्रेता में क्षत्रिय बनते हैं। మరియు త్రేతాయుగంలోని క్షత్రియులుగా తయారవుతారు. फिर द्वापर युग से इस्लामी बौद्ध क्रिश्चियन। మళ్ళీ ద్వాపర యుగం నుండి ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్. तो ये बातें तुम बच्चे जानते हो। అయితే ఈ విషయాలని పిల్లలైన మీరు తెలుసుకుంటారు. अभी तुम जानते हो कि हमारा बाप आया हुआ है। ఇప్పుడు మీకు తెలుసు మన తండ్రి వచ్చి ఉన్నారని. ये झंडे वाला बाप है। వీరు జెండా కలిగిన తండ్రి అయ్యారు. तुम भी सभी को झंडा दिखाते हो। మీరు కూడా అందరికీ జెండాని చూపిస్తారు. इस झंडे में बाप है रास्ता बताने ఈ वाला। జెండాలోని తండ్రి అయ్యారు మార్గాన్ని చెప్పేటటువంటి వారు. लिखा हुआ है सत्यमेव जयते। వ్రాయబడి ఉంది సత్యమేవ జయతే. तो बाप అయితే తండ్రి सत्य बाप है। సత్య తండ్రి అయ్యారు. सत्य बाप आकर సత్యమైన తండ్రి వచ్చి सच्ची बातें बता करके సత్యమైన విషయాలని చెప్పి सचखंड स्थापन करते हैं। సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. वो भक्त बेचारे समझते हैं हम तो भक्ति से भगवान को पावेंगे। ఆ భక్తులు పాపం అనుకుంటారు భక్తితోని మేము భగవంతుణ్ణి పొందుతామని. परंतु बेचारे भक्ति करते करते కానీ పాపం భక్తిని చేస్తూ చేస్తూ और ही नीचे गिरते जाते हैं। ఇంకా కిందకి పడిపోతూ వెళ్ళిపోతారు. समझते हैं भगवान हमको कब मिलेगा। అనుకుంటారు మాకు భగవంతుడు ఎప్పుడు లభిస్తారో. जब मिलेगा तो मुक्ति देंगे। ఎప్పుడైతే లభిస్తారో అప్పుడు ముక్తినిస్తారు. परंतु ये नहीं जानते हैं కానీ ఇది తెలీదు कि भक्ति में दुख है। ఏమనంటే భక్తిలో దుఃఖం ఉందని.
ज्ञान में सुख है। జ్ఞానంలో సుఖం ఉంది. ज्ञान एक बाप से आता है। జ్ఞానం ఒక్క తండ్రి నుండి వస్తుంది. भक्ति अनेक गुरुओं से आती है। భక్తి అనేక గురువుల నుండి వస్తుంది. तो कहेंगे कि रावण से आती है, అప్పుడు అంటారు రావణ్ నుండి వస్తుందని. इसलिए रावण को 10 सिर दिखाते हैं, అందువలనే రావణుడికి 10 తలలని చూపిస్తారు. 10 मतों वाला। 10 మతాలు కలిగిన వారు. वो भक्त इन बातों को कोई जानती नहीं ఆ है। భక్తులు ఈ విషయాలను ఏమీ తెలుసుకోరు. वो सब भूल गए हैं। వారందరూ మర్చిపోయారు. इस जन्म को भी भूल गए। ఏమనంటే జన్మలని కూడా మర్చిపోయారు. तो आगे पीछे के जन्म को भी भूल गए। అప్పుడు వెనక ముందు యొక్క జన్మలని కూడా మర్చిపోయారు. तुमको तो आज मध्य अंत सात का पता पड़ गया। మీకైతే ఆది మధ్య అంతం గురించి అంతా తెలిసిపోయింది. तुम जानते हो हम ऑलराउंड पार्टनरी మీకు हैं। తెలుసు మనం ఆల్ రౌండ్ పాటుదారీలమని. अच्छा, మంచిది. ओम शांति। ఓం శాంతి. విసిడి నెంబర్ 1330 బొంబాయి ప్లస్ ఫరూకాబాద్. ఓం శాంతి.